ఉందా? ఎవరి దగ్గర ఉంటానని చెప్పేప్పుడు అన్నావా? లేదంటే అమ్మకి ఎందుకు అలాగవుతుంది అని అడిగావా? మమ్మీకి ఎందుకు అట్లా అవుతుంది, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మమ్మీకి ఏమన్నా అయిందా, మమ్మీ పూజ చేసుకుంటే కింద పడ్డదంతే, దానికి మమ్మీ చచ్చిపోద్దా, నువ్వు అది దాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు, ఇటు కొడతాడు పడతావు, ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు, మమ్మీకి ఇప్పుడు ఏమన్నా అయితే దాని గురించి తర్వాత మాట్లాడవచ్చు. ఇప్పుడు మమ్మీ ఉత్త కింద పడ్డది అంతే, కాకపోతే అట్లా కొట్టుకుంటుంది, బ్లడ్ ఉంది అంతే, దానికి ఎందుకు అంత. ఇప్పుడు ఏడుంటావు నువ్వు, హాస్టల్లో ఉంటావా, పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటావా, మీ డాడీ వాళ్ళ దగ్గర ఉంటావా, అంతగానం ఎందుకు అడుగుతున్నావు. నాకు అప్పుడు కూడా డౌట్ వచ్చింది మా అక్క పైన, కానీ ఇక ఆమె నేను అట్లానే వరకు గమ్మునుంది. అంటే ఈమె ఇట్లా ఎందుకు అడుగుతుంది, మమ్మీ చనిపోద్దని డిసైడ్ అయిపోయిందా, అంటే మన కోపం ఉందా, అంటే అప్పుడప్పుడు అక్కని మమ్మీ అక్కని తిట్టేది కదా, అంటే కోపంలో ఏదో ఒకసారి అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇట్లా అంటుందా అనేసి ఉండే. ఒకసారి చీర పట్టరా తల్లి, పుట్టినరోజుకి మీ అక్క కొనిచ్చిందంటే చీర ఎంత 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 కొన్నావమ్మా? ఇది 1500 ఉంది. ఎక్కడ కొన్నావు? అంటే ఇక్కడ షాప్ పేరు ఏదో ఉంటుంది. నువ్వు వెళ్ళి కొన్నావా? అంటే వెళ్ళి సర్ప్రైజ్గా పట్టుకొచ్చి ఇచ్చావా, లేకపోతే చీర కొంటానని చెప్పావా? కొంటాను చెప్పలే, అంటే ఒక బ్లౌజ్ కూడా కుట్టించుండే. నువ్వే కుట్టించావా? ఏది చేంజ్ అంటే మమ్మీ పాత బ్లౌజులు ఉంటే వాటి మెజర్మెంట్స్ తీసుకొని షాప్ అంకుల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కుట్టేసి ఇచ్చారు. ఏది వైట్ బ్లౌజ్ ఉంటుంది. దొరకలేదా? అవునా? ఈ చీర అమ్మకి తెలియకుండా సర్ప్రైజ్గా కొని ఆ బ్లౌజ్ని ఒక ఆది బ్లౌజ్ పట్టుకెళ్ళి అమ్మకి తెలియకుండా బ్లౌజ్ కుట్టించి 2 పట్టుకొచ్చి ఇచ్చావు నువ్వు. బా పట్టుకోతలేదని ఎందుకు సారీ బ్లౌజ్ ఇలా కుట్టించాలని ఎందుకు అనిపించిందమ్మా నీకు? అంటే ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే అవి నార్మల్గా సెల్ఫ్లో పడేస్తారు, షోకేస్ కోసం ఉంటుంది. అదే మమ్మీకి శారీ కొనిస్తే అంటే స్వీట్ మెమొరీ లాగా ఉంటుంది కదా, అంటే ఇట్లా నా కూతురు నాకు ఈ వయసులోనే చీర కొనిచ్చింది అంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా అనేసి. అంటే కనీసం ఆ బ్లౌజ్ కుట్టించేటప్పుడైనా నువ్వు వేరే బ్లౌజ్ని పట్టుకెళ్ళి, అప్పుడు కూడా అమ్మకి ఏం తెలీదు. ఎన్ని రోజుల ముందు కొన్నావు దీన్ని? ఒక వారం ముందు కొన్నావు. బ్లౌజ్ కుట్టించడానికి డబ్బులు ఇచ్చి నువ్వు కుట్టించి పట్టుకొచ్చి ఇచ్చావు. ఎవరు టైలర్? తెలిసిన టైలరా? అమ్మకి చెప్పొద్దని చెప్పావా? అడిగాడా మరి అమ్మకి తెలియకుండా కుట్టిస్తున్నావా అని అడిగాడు ఆయన? అడిగితే ఇట్లా బర్త్డే సర్ప్రైజ్ అంకుల్ అంటే అవునా అని మంచిగా కుట్టేసి ఇచ్చింది. ఈ 2 పట్టుకొచ్చి ఇచ్చావు అమ్మకి. ఏంటి ఏమని చెప్పి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు? అంటే ముందు రోజు 12 గంటలకు ఇచ్చావా, మర్నాడు పొద్దున్న ఇచ్చావా? జనవరి అంటే మమ్మీకి కేక్ అవన్నీ మమ్మీ తెచ్చింది. తెచ్చినాక ఒక శారీ ఉంటుంది, బయట ఉందో లోపల ఉందో అది ఏంటి బయట లేదు, ఇంకొక శారీ కట్టుకొని ఉండే మమ్మీ. ఏది? బ్లూది నార్మల్ది. అంటే దాని బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది. అది ఎక్కడ పెట్టిందో మమ్మీ. ఓకే. ఆ శారీ కట్టుకొని ఉండే ఫస్ట్, కట్టుకొని బయటకు వెళ్ళి ఉండే. ఆ శారీ ఏం బాగా, ఆ శారీ పైన ఏం కట్ చేస్తాం మమ్మీ, నేను నీకోసం ఒక అంటే నీకు ఒకటి తెచ్చిన అని అంటే మమ్మీ అసలు బయట ఉండే ఒక ఆంటీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంట్లో ఇట్లా ఫ్లవర్స్ వేసి మొత్తం ఫ్యాన్ పైన ఫ్లవర్స్ వేసి, ఫ్యాన్ పైన రెక్కల పైన వేసావా? దానిపైన వేసి మమ్మ వచ్చినాక ఈ బాక్స్కి అంటే గిఫ్ట్ కవర్ ప్యాక్ చేసి దీన్ని ఈ బాక్స్ ఇచ్చి ఆ ఫ్యాన్ వేసిన, మొత్తం అదంతా తిరిగి ఫ్లవర్స్ అంతా కింద పడ్డాయి. మళ్ళీ మమ్మీ ఇట్లా వచ్చేటప్పుడు కూడా ఇట్లా మొత్తం ఇంట్లోకి వచ్చే దారిలో పువ్వులు వేసిన. లేకపోతే మమ్మీ చూసి ఫస్ట్ ఏడ్చింది, అంటే ఇట్లా డాడీ అయిన తర్వాత నువ్వు ఇలాంటి ఇస్తున్నావు అని హగ్ చేసుకుంది. దీని తర్వాత నేను కొనిచ్చిన అని చెప్పేసి మమ్మీ నాకు ఇంకొక ఫ్రాక్ కొనిచ్చి ఉండేది. ఏది ఫ్రాక్? అంటే అది టాప్ సేమ్ కలర్ అనేసి
ఇది ఇది అమ్మ నీకు కొనిచ్చింది. ఎట్లా పెట్టు? అమ్మ కొనిచ్చింది నీకు, నువ్వు ఇది కొనిచ్చావని సేమ్ కలర్ అని. అమ్మకి కలర్ అంటే ఇష్టమా ఏంటి? లేదు, మమ్మీకి పికాక్ కాదు, అదే ఆ గ్రీన్ కలర్ ఉంది కదా లైట్, ప్యారెట్ కలర్ ఇష్టం, అది పికాక్ కలర్. మరి ఈ కలర్ ఎందుకు కొనాలనిపించింది నీకు? ఈ కలర్ మమ్మీకి లేవు ఏ శారీస్, అందుకు ఈ మోడల్లో కూడా లేవు. అంటే ఇట్లా సిల్కీ లేవు, మొత్తం పట్టు శారీసే ఉన్నాయి. ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు అవి కట్టుకోవాలంటే కట్టుకోదు, అవి అంటే హెవీగా ఉంటుంది అని చెప్పేసి. అట్లా అవి బయటికి వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు అని కింద బార్డర్ కూడా ఇది బాగుంది అనేసి పట్టి తీసుకున్నాం. అసలు ఈ బార్డర్ బాగుంది, ఇలా కొనాలని ఏజ్లో ఎలా అనిపించింది తల్లి నీకు? అంటే మమ్మీ ఎప్పుడైనా షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు నేను చెప్పిన శారీ తీసుకోకపోతుండే, నాకు నచ్చిన శారీ ఇప్పుడు నేను తీసుకొని మమ్మీకి ఇట్లా మమ్మీ సర్ప్రైజ్ అవుతుంది కదా, బాగుంటుంది నేను ఇస్తే అని చెప్పేసి ఇచ్చి. సో ఈ శారీ బ్లౌజ్ అమ్మ కట్టుకున్నప్పుడు ఏమనిపించింది? ఫోటో ఉందా? దీంతో కట్టుకున్న ఫోటో అయితే తీయి. కట్టుకున్న అమ్మని ఈ శారీలో చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటప్పుడు? ఏమనలేదు కానీ సైలెంటే ఉన్నా, అంటే నవ్వుతున్నా. నువ్వు నవ్వుతున్నావా? అమ్మ నేను గట్టిగా హక్ చేసుకుందా? చూసారా బర్త్డేకి, అంటే మొన్న జనవరి 1 కదమ్మా, మొన్న జనవరి 1కి ఈ శారీ కొనిచ్చింది. ఈ బ్లౌజ్ తనే పట్టుకెళ్ళి ఆది బ్లౌజ్ తీసి వాళ్ళ అమ్మకి తెలియకుండా సర్ప్రైజ్గా వెళ్ళి కొనిచ్చింది. నీ పాకెట్ మనీ ఎన్ని రోజులు దాచుకున్నావు? అది అంటే డాడీ ఉన్నప్పటి నుంచి దాచుకున్నావు. అంటే స్కూల్కి నీకు కొనుక్కోమని ఇస్తే మరి కొనుక్కోవా, దాచుకుంటావా? మమ్మీ అడుగుతుంది ఏం కొనుక్కున్నావు అంటే చాక్లెట్ బిస్కెట్ కొనుక్కున్నామమ్మ, అబద్ధం చెప్పేదాన్ని. అంటే తెలియవద్దు మనీ ఉన్నాయి అనేసి అని. అంటే బ్యాగ్లో ఒక ఇచ్చినప్పుడు ఎవరన్నా స్కూల్లో తీసుకుంటారనేసి పేపర్ పర్స్ లాగా చేసి దాంట్లో పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చినాక మమ్మీ చూడకుండా దాన్ని దాచిపెట్టుకుంటా ఒక ప్లేస్, నా బట్టలలో లేకపోతే ఎక్కడన్నా మమ్మీ ఎవరు ముట్టని ప్లేస్లలో అక్కడ పెట్టి అక్కడ నుంచి తీసి మళ్ళీ మనీ అని వేసేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తా. అక్కడ దాచుకునేదాన్ని. అలా దాచుకుని డబ్బులతో అమ్మకి శారీ కొని పెట్టావు. గ్రేట్ తల్లి నువ్వు. ఎవరైనా సమాధానాలు చెప్పగలరా ఇప్పుడు? ఈ పాప గుండెల నిండా దుఃఖం ఉంది, కానీ కళ్ళలోంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చదు. వాళ్ళమ్మ ఆశయం కోసం, తన కలలుగంటున్న విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ గుండెల నిండా ఈ చిన్నారి మనసులో ఏముంటుంది ఎవరైనా ఊహించగలరా? ఈ చిన్నారి మధ్యలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, సమాజాన్ని అడగాల్సిన క్వశ్చన్స్. వాటికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? నిజానికి ఈ స్ట్రీట్లో ఆ రోజు ఈ చిన్నారి ఏడుపు విని, ఈ చిన్నారి ఆర్తనాదను విని ఎవరైనా లోపలికి వచ్చి ఉంటే, అక్కడ ఈ చిన్నారి తల్లి చివరి ఊపిరి ఆగిపోతూ ఉంటే మధ్యలో వీళ్ళక్కే అడ్డుపడి లోపలికి ఎవరిని వెళ్ళనకుండా చేసింది. కానీ ఎవరైనా ఒక చిన్న చొరవ తీసుకుని ఉంటే వాళ్ళ అమ్మ బతికుండి ఉండేది. ఈ చిన్నారి ఇంకోటి అడుగుతుంది ఏంటో తెలుసా? ఆ శివ అనే వ్యక్తిని పోలీసులు వదలకుండా ఉండుంటే, పోలీసుల దగ్గర, ఎందుకంటే మైనర్ అమ్మాయిని తీసుకువెళ్ళాడు కదా, మరి ఆ మైనర్ అన్నప్పుడు తీసుకుని వెళ్తే పోక్సో లాంటి చట్టాలు అట్రాక్ట్ అవుతాయి కదా, వాడు మేజర్ కదా, వాడు వదలకుండా ఉండుంటే మా అమ్మ బతికుండి ఉండేది, ఎవరైనా తెచ్చి ఇవ్వగలరా అని అడుగుతుంది చిన్నారి. ఈ చిన్నారి